కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు సంగీత మొబైల్స్. కస్టమర్స్ ను బురుడి కొట్టించి మొబైల్స్ దోచుకుంటున్న వైనం. లబోదిబోమంటున్న బాధితులు. తమ ఉద్యోగుల మోసాలకు తమది బాధ్యత కాదంటూ సంగీత యాజమాన్యం బుకాయింపు. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. సార్ నమస్తే, టీఎస్ క్రెడిట్ ఇంకా మాట్లాడుతున్నాము. చెప్పండి. మీరు లైన్లో ఉన్నారా? ఒక నిమిషం లైన్లో ఉండండి, మీ డీటెయిల్స్ అప్డేట్ అవుతుంది. చెప్పండి. ఫుల్ పార్సల్ చికెన్ కర్రీ ఉందా? సైదు నిషా వల్ల మాట్లాడేది. సార్ మీరు లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నామ్మా, చెప్పండి అమ్మా. సార్ మీరు టీవీఎస్ నుంచి వివో మొబైల్ తీసుకున్నారు కదా? మనం ఏం తీసుకోలేదు కదమ్మా. సైదు నిషిత అనే వాళ్ళు ఎవరు? మా వైఫ్. ఓకే, ఇది మీ నంబరా వాళ్ళ నంబరా? ఇప్పుడు ఒక సెకండ్ చెప్తామా, ఒక సెకండ్. ఒక్క నిమిషం ఉండండి, ఇది మీ నంబరా వాళ్ళ నంబరా? సార్ వినిపిస్తుందా లేదా మీకు? హలో 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 ఒక సెకండ్ అమ్మా, ఒక సెకండ్ అమ్మా, ఇంకో పని ఉంటే ఉండమ్మా, ఒక సెకండ్ చెప్తున్నా, ఒక సెకండ్ అమ్మా. ఏ టైం కాల్ చేయలేదు సార్ మీకు? చెప్పండి సార్, ఏ చెప్పండి. టైం హలో కాల్ హలో, ఈ నంబర్ ఎవరిది సార్? నా నంబరే అమ్మా. మీదేనా? అవునమ్మా. సైదు హుషిన్ అనే వాళ్ళు ఎవరు? మా వైఫ్ మా. ఓకే, మీరు టీవీఎస్ నుంచి వివో మొబైల్ తీసుకున్నారు కదా సార్? మనం పోయి తీసుకునేదానికి తీసుకోలేదు మా. పేరు మీదే, డీటెయిల్స్ నంబరు అంతా మీదే, తీసుకోలేదు అంటున్నారు మొబైల్. అంత కాదు మా, పేరు ఉంటే చాలా, మనం తీసుకునేకుంటా. నంబరు మీదే కదా, పేరు మీదే, నంబరు మీదే కదా. ఏంటో మా, మీ సంగీత వాళ్ళ మీదే కేసు పెడతామా. ఇప్పుడు చాలా తలకాయ నొప్పి అయిపోయింది. 3 నెలల నుంచి వస్తా ఉన్నా మొబైల్ తీసుకున్నది. మనం తీసుకునేదానికి పోయాం, తీసుకోలేదు. మీరు ఇప్పటికి 10 సార్లు పోయాం మీ ఆఫీసులో, మన సమాధానం ఎవరు చెప్పలేదు ఇంకా. ఓకే, అది మన మీద ఫ్రాడ్ జరిగింది. అది విషయం ఇప్పుడు మీరు తీసుకునేకి వెళ్ళారు కానీ మీరు మొబైల్ తీసుకోలేదా? మనకు తెలియదు అసలు విషయం. మనం వర్క్ చేసుకునే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, మన పనిలో మనం ఉంటాం. అది మొన్న నాకు తెలిసింది, నా మీద ఏమైనా ఉంది అని. ఎవరు తీసుకోలేదు కానీ మీరు ఆడ అప్డేట్ అయింది అని చెప్తున్నారా? అదే మీ ఉండే అప్లైలో మాకు మోసం చేసిండు. ఓకే, అప్డేట్ మీరు తీసుకునేలేదని మీకు తెలుసు. అది బయటూరు అని మోసం చేసిండు. ఓకే, ఒక నిమిషం వినండి. మొబైల్ తీసుకొని లేదు అని మీకు తెలుసు, అప్డేట్ అయ్యేది అని మీకు తెలిసి కూడా మీరు షోరూమ్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి కదా. తెలిసిన తర్వాత మనం షోరూమ్ కి పోయాం మా తీసుకునేదానికి. సో ఆ రోజు సర్వే డౌన్ ఉంది. ఓకే, ఆ రోజు మనం సర్వే డౌన్ ఉంది. రేపు రా సరే, రేపు మా పని ఉంది, మా పనిలో మనం వెళ్ళిపోయాం. ఇంకా ఓకే సార్, మీరు ఇదే డిలే చేస్తే కన్నా మీకు సిబిల్ స్కోర్ అనేది కమ్మీ అవుతుంది. ఓకేనా? సిబిల్ స్కోర్ అనేది కమ్మీ అయితే ఫ్యూచర్ లో ప్రొడక్ట్స్ కానీ లోన్ కానీ దొరకదు సార్ మీకు. ఇదికోసం కంప్లైంట్ పెడతా ఉన్నామ్మా. ఇదికోసం ఇప్పటికి మీరు బాధ్యత తీసుకోవాలా కదా. మీ ఆఫీస్ మా ఫ్రాడ్ జరిగింది, మనం వచ్చాము, సమాధానం చెప్పాలి కదమ్మా. మాట్లాడాలి సార్, షోరూమ్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి కదా మీరు. ఎన్ని సరిపోయామ్మా, చెక్ చేసుకోండి మా, ఎన్ని సరిపోయి ఉన్నావు తెలుసద్ది కదా మీకు. ఓకే, మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్, మీరు ఇంకొకసారి వెళ్ళి వాళ్ళకి మాట్లాడండి. ఈ రోజు కూడా ఒక 10 మినిట్స్ అయింది వచ్చి బయట. ఓకే సార్, మేము షోరూమ్ వాళ్ళకి మేము ఒకసారి చెప్తాం, మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి. ఓకేనా? చెప్పండి. నా పేరు రవిచంద్ర అండి. ఇదిగో ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అండి. ఓకేనా? మేము ఈ అబ్బాయి సంగీత మొబైల్ షాప్కి వచ్చి ఒక మొబైల్ కొనాలని చాలా కష్టం. ఇతను రోజు కూలికి పోయేవాడు. అటువంటిది ఒక మొబైల్ కొనుక్కోవాలి, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కోవాలి, ఒక 15,000 రూపాయల మొబైల్ కొనుక్కోవాలని చెప్పి సంగీత మొబైల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. ఏ టు జెడ్ ఏమి ఒక ఫైనాన్స్ వాళ్ళకి ఏమేం కావాలో ప్రూఫ్లు అన్నీ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? సంగీత లోపల ఎంప్లాయ్కి ఇచ్చాడు. సంగీత లోపల ఎంప్లాయ్కి ఇచ్చాడనమాట. వాళ్ళు ప్రూఫ్స్ మొత్తం తీసుకున్నారు. ఏ టు జెడ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, ఏ టు జెడ్ తీసేసుకున్నారు. అతనికి ఓటీపీలు ఏమేమి కావాలో ఓటీపీలు మొత్తం తీసేసుకున్నారు. మరుసటి రోజు నెట్ స్లోగా ఉంది, మరుసటి రోజు రమ్మన్నారు. మరుసటి రోజు ఇతను ఏం చేశాడు? ఇతను పని నిత్యము రాలేకపోతే ఇతనికి చెక్ బౌన్స్లు వస్తాయన్నాయి. ఏందని కనుక్కుంటే ఆ ప్రూఫ్లు తీసుకునే ఎంప్లాయీ, సంగీత లోపల పనిచేసే ఎంప్లాయీ ఎవరైతే ప్రూఫ్లు తీసుకున్నారో ఆ ప్రూఫ్లు తీసుకుని అతను మొబైల్ తీసేసుకున్నాడు. ఇతని పేరు మీద, ఇతను ఇచ్చిన ప్రూఫ్ల మీద అతను మొబైల్ తీసుకొని అతను వాడేసుకొని ఈ సంగీతలో మానేసాడమంట. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చి ప్రూఫ్లు ఇచ్చాము? సంగీత లోపలికి వచ్చి ఇచ్చాము.
సంగీత ఆఫీస్లో మేము వచ్చి ప్రూఫ్లు మొత్తం ఇచ్చి కొనేదానికి ట్రై చేసామన్నమాట. అటువంటిది రేపు నెట్ స్లోగా ఉంది రమ్మని చెప్పి మా ప్రూఫ్లతో అతను తీసేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంగీత వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎవరు? సంగీత లోపల నేను ఇచ్చింది, సంగీత బయట కాదు, సంగీత లోపల ప్రూఫ్లు ఇచ్చాం. ఇప్పుడు సంగీత వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, అతను మానేసి అతను తీసేసామంటారు. ఇది ఎక్కడ న్యాయము? అతను ఎవరు? అతను మాకు సొంత బంధువేం కాదు, మా ప్రూఫ్లతో అతనేది ఫోన్ తీసుకునేది. ఇప్పుడు వీళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు సంగీతకి అతనికి మాకు సంబంధం లేదంటారు. సంగీత వాళ్ళే బాధ్యత వహించాలి, ఎందుకంటే సంగీతలోనే ఇచ్చాం మేము ప్రూఫ్లు. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. ఈ సంగీత మొబైల్ పక్కా ఫ్రాడ్ చేసిందండి. మా వాడిని అన్యాయంగా, వాడు రోజు కూలికి పోయేవాడు మొబైల్ కొనుక్కుని ఆశపడి ఇష్టం వస్తే సంగీత వాళ్ళు ఇంత దారుణమైన మోసం చేశారు. చెప్పురా. ఇంత దారుణం అండి. మొబైల్ కొనుక్కోవాలి, సంగీత మొబైల్కి వస్తే మీరు సంగీత మొబైల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ మా దగ్గర ప్రూఫ్లు తీసుకొని మొత్తం మా ప్రూఫ్లో మీరు ఫోన్లు తీసుకొని మానేశారు. వాళ్ళు లేరు అంటే మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలి? అందుకనే సంగీత వాళ్ళు మాకు సంబంధం లేదంటారు కదా, ఈ సంగీత వాళ్ళ మీద నేను ప్రెస్ రిపోర్ట్ ఇచ్చాను, ఈ సంగీత వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. ఓకేనా? లీగల్గా సంగీత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.